వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఫ్రాంక్ల విత్ తెలకపల్లి కార్యక్రమానికి స్వాగతం. సమకాలీన రాజకీయ అంశాల మీద విశ్లేషణ అందించడానికి నాతో స్టూడియోలో ఉన్నారు మా గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే లక్ష్మి. సార్, బొద్దింకలపై తీరని కక్ష నిన్న పార్లమెంట్ లో బిల్ పెట్టడం జరిగింది. సో విపక్షాల ఆందోళన నడుమ అసలు ఏం జరగబోతుందంటారు సార్ దీని మీద? ఖచ్చితంగా అంటే బొద్దింకలది అయిపోయింది, రాజీనామా చేశారు, ఒక బిల్ ఏదో ఆదరా బాదరగా తెస్తాం అనుకున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ తీరా నిన్న పరిణామాలు ఈరోజు ఇస్తున్న లీకులు ఇవన్నీ చూస్తే మటుకు చాలా కక్ష కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ బొద్దింకల ఆందోళన ఆ జంతర్ మంతర్ దగ్గర జరిగింది. మీరు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా చూడండి, హత్యారోపణలు ఎదుర్కొన్న 101 మంది ఉన్నారట. ఏది ఆ ప్రదర్శన చేసిన వాళ్ళలో. అంటే నిజంగా ఇప్పుడు ఆరోపణలు, రకరకాల కేసులు ఇవన్నీ పెట్టడం వేరే విషయం. విద్యార్థుల ఆందోళన, లీకేజీ, దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్తా పార్లమెంట్కి వెళ్తామని యాత్ర ప్రకటిస్తే దాంట్లో 101 మంది వీళ్ళు ఉన్నారు, ఇంకా ఇంతమంది క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళలోని భయంకరమైన ఆరోపణలు. అంటే అక్కడ ఏదో మామూలుగా జరగలేదు, చాలా పెద్ద కుట్ర జరిగింది అని అంతకుముందు చేసిన ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి, దాన్ని మరింత ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వము, నిఘా వర్గాలు పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఈ 101 హత్య కేసులు, ఆరోపణలు అన్న మాట చెప్తుంది ఎవరో కాదు, అది చాలా ఢిల్లీ పోలీస్ ఆఫీసర్, కీలకమైన వ్యక్తి, ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఇప్పుడు మీరు నిన్న గమనిస్తే కనుక ఈ సిజేపీకి ఆందోళనకు నాయకత్వం వహించినటువంటి 3 విద్యార్థులు, అలాగే కపిల్ సిబాల్ సీనియర్ అడ్వకేటు, వీళ్ళు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు చెప్పింది ఏంటి, 3 షరతుల మీద ఆందోళన విరమించారు. ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండవది కేసులో ఉపసంహరణ, ఆత్మహత్య చేసుకోవడం, నీటి అవకతవకల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు పరిహారం. ఇప్పుడు రెండో కోరిక నెరవేరడం లేదు. ఇంతవరకు కేసులు సామూహికంగా ఎత్తేసిన దాఖలాలు ఎక్కడ లేవు. కేసులు అంతకుముందు పెట్టిన ఎఫ్ఐఆర్లు పెట్టినవి తీసేయాలి కదా, వాళ్ళ మీద ఏమి చర్య తీసుకోమంటే కేసులు ఆ విధంగా పూర్తిగా ఉపసంహరించడానికి ప్రభుత్వం సిద్ధపడడం లేదు. పైగా ఇంకా చాలా కొత్త సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయని కథలు వ్యాప్తి చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొంతవరకు తీసేశారు, కానీ ఢిల్లీలో ఇంకా చాలా రాష్ట్రాల్లో తీసేయడం లేదు. రెండో వైపు నుంచి చూస్తే ఉదాహరణకు ఒక చోట AK-47తో విద్యార్థుల మీద కాల్పులు జరిపారని వార్త వస్తుంది. పోలీసులు చాలా దారుణంగా హింసాకాండ ఇవన్నీ చేసిన వాటి మీద విచారణ జరపాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమో సిట్ వేసి అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ నిరసన మీద జరిగిన నిర్బంధాన్ని, హింసాకాండను పర్యవేక్షిస్తామేమో, విచారిస్తామని వాళ్ళు చెప్తుంటే ప్రభుత్వం, పోలీసు వర్గాల మటుకు కాదు, నిజంగానే అక్కడ చాలా జరిగింది, వీళ్ళ వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్తున్నాను. చాలా ఖచ్చితంగా బొద్దింకల యుద్ధాన్ని కాస్త ఆపడం కోసం రాజీనామా చేయించినప్పటికీ కూడా వాళ్ళ వెనక ఏదో కుట్ర ఉంది అనే ఆరోపణకు ప్రభుత్వం ఇప్పటికి కూడా కేంద్రము, పోలీసుల ద్వారా, నిఘా వర్గాల ద్వారా ఒక భారీ బనాయింపు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు, కానీ సభలో ఆయన ఘన స్వాగతం పలికి, ఘన స్వాగతాలు చెప్పి, అసలు ఏదో దేశ క్షేమం కోసం ఆయన ఏదో త్యాగం చేసినట్టు, ఒక తప్పు జరిగితే తప్పు జరిగిన శాఖకు బాధ్యుడిగా ఆయన రాజీనామా చేశారు. అందులో ఘనకార్యము, త్యాగము, జయ ధ్వనులు పలకాల్సింది ఏం లేదు. విడిగా బీజేపీ, RSS నాయకులు మీడియాతో మాట్లాడి చూస్తే కూడా చాలా బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి విద్యార్థుల కోసం మేము స్పందించి చేశాను తప్ప నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ తప్పేం లేదని, అంటే వీళ్ళ తప్పు ఒప్పుకోవడము లేదు. రెండో వైపున విద్యార్థులు ఆందోళన చేయడం చాలా తప్పు, అక్కడ చాలామంది తప్పు చేసే వాళ్ళు ఉన్నారని చెప్పడానికి చిత్రణ జరుగుతుంది. కాబట్టి ఇది ఒక యాంటీ క్లైమాక్స్. ఓ పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత దాని నుంచి నిజంగా ప్రజాస్వామిక స్ఫూర్తితో దిద్దుకొని ప్రజాస్వామికంగా వెళ్తే బాగానే ఉండేది. కానీ ఇప్పుడు అలా జరగలేదు, ఇంకా రాజకీయమే నడుస్తుంది అన్న విషయం మనకు చాలా స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు కూడా విచారణ జరపడం అంటే నిజంగా ప్రభుత్వం యొక్క వాదనను ఇప్పటికే తిరస్కరించినట్టే కదా. అయితే విద్యార్థులైనా ఎవరైనా హింస చేయకూడదు, అలాంటివి ఉంటే ఘటన లేదని చెప్పొచ్చు, కానీ రెండు ఎలా చెప్తారు మీరు కలిపి? ఇంకా మూడో అంశము బిల్లు. నిన్న రాజ్యసభలో అందరూ ఏంటి ప్రతిపక్షాలు, అమిత్ షా క్షమాపణ చెప్పాలి హోంశాఖ తరఫున, పిల్లల మీద ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదు. క్షమాపణ అంటే సారీ చెప్తారు అంతే కదా, ఒకసారి చెప్పాలి ఇంత జరిగిన తర్వాత అని అడిగితే దాని మీద సభ వాయిదా వేశారు, పదే ఈరోజు కూడా వాయిదా వేశారు. కానీ కొంత విచారం వెలిబుచ్చడానికి
సారీ చెప్పడానికి మటుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. మన పిల్లలను బుజ్జగించడానికి మనమే చెప్తాము, ఎవరైనా చెప్తారు. పిల్లలు విద్యార్థులు ఆందోళన చేశారు, మీరు కూడా తప్పు దిద్దుకున్నా ఉంటున్నారు. అటువంటిప్పుడు ఎందుకు సారీ చెప్పట్లేదు? హడావుడిగా బిల్లు తెచ్చారు. ఈ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి. ఈరోజు ఏ సంపాదకీయం చూసినా కానీ ఇట్లాంటిది కాయకల్ప చికిత్సతో ఇది అయిపోదు అని చెప్తున్నాయి అన్ని పత్రికలు కూడా, అన్ని మీడియాలు కూడా. ఇటువంటి సమయంలో ఆ బిల్లునేమో గట్టిగా పెట్టేసి వెంటనే దాన్ని ముందుకు నెట్టేసి దాని చుట్టూనే తప్ప ఇంకా వేరే విషయాలు మేము వినమన్న వైఖరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు కూడా సభ 2 సార్లు, ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 2 తర్వాత ఎప్పుడో వస్తాయి. మీరు దీని మీదే చర్చించండి, వేరే పక్కదో పట్టకండి అని స్పీకర్ హెచ్చరిస్తున్నారు. అందుకని సభ అనేది ఒక విధంగా హోరాహోరీ పోరాట క్షేత్రంలాగా ఉంది ఇప్పుడు పార్లమెంటు చెప్పాలంటే కనుక. ముందే ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా చెప్పారు, మీరు ఒక కుట్రపూరితంగా ఇదంతా చేసి ఒత్తిడి చేస్తున్నారు, మీరు నిజంగా మీరు ఆత్మవిమర్శంగా దిద్దుకోవడం లేదని. ఇప్పుడు సభ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఒకటైతే నిజం, దెబ్బ తిన్న తర్వాత కూడా పాఠం నేర్చుకోకపోతే మటుకు కేంద్రం మరొకసారి ఈసారి ఇంకా తీవ్రమైన ఎదురు దెబ్బ తినాల్సిన అవసరం తప్పదు. పిల్లలు కూడా నిన్న విద్యార్థులు కానీ న్యాయవాదులు కూడా, ఇప్పుడు కపిల్ సిబాల్ వీళ్ళందరూ మేము వీళ్ళ కోసం ఒక సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నాం, తను 1 కోటి రూపాయలు విరాళం ఇస్తున్నానని కూడా ఆయన ప్రకటించారు. కాబట్టి విద్యార్థుల తరఫున భారీ న్యాయ పోరాటం జరగబోతుంది. అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా అంతకు ముందు విజ్ఞప్తి చేసింది, నిన్న కూడా వాళ్ళు చేశారు. సో ఈ విధంగా ఇదో పెద్ద న్యాయ పోరాటం లాగా, ఒక రాజకీయ పోరాటం లాగా నడవబోతుంది. మూడో వైపు నుంచి చూస్తే కనుక లక్ష్మి, అస్సాంలో ఒక మంత్రి కుమార్తె వెళ్ళి ఈ ఆందోళనలో పాల్గొంది. అవును సార్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీకి చిన్ని కుమార్తె వెళ్ళి పాల్గొన్నారని చెప్తున్నారు. అలాగే ఇంకొక రాష్ట్రంలో అయితే కనుక సంఘ పరివారకు చెందిన ఒక విద్యార్థి నాయకుడు వెళ్ళి అక్కడ పాల్గొన్నాడు. విద్యామంత్రిగా పనిచేసిన చాలా మాజీ ప్రొఫెసర్ మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు దీన్ని బలపరిచారు. అంటే బయట ఏదో కుట్ర జరిగింది అది ఇది అంటుంటే, సంఘ పరివారంలో నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇట్లాంటి వాటికి చెందిన వాళ్ళు వీళ్ళేదో మద్దతు తెలుపుతున్నారు. ఉదాహరణకు అంటే ఆయన అన్నాడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ మామూలుగా చాలా దూకుడుగా మాట్లాడుతుంటారు కదా, అవును కొన్నిసార్లు పిల్లలు మన మాట వినరా, అటువంటి అప్పుడు వాటిని మీరు రాజకీయంగా తీసుకోకూడదని. పిల్లలు, పెద్దలు, తండ్రులు ఆ సమస్య కాదు, ఇది ఒక నిజమైన జెన్యున్ ప్రాబ్లం ఉంది. దీని మీద యువతలో ఒక అశాంతి వచ్చింది. దానికి మీ కుటుంబాల్లో నుంచి మీ ప్రభుత్వాలకు చెందిన వాళ్ళ సంతానం యువతరకు కూడా అక్కడ వెళ్ళింది. అటువంటి అప్పుడు ఇంకా మొండిపట్టు పట్టుకొని దీన్ని ఏదో చేస్తాము, అక్కడ ఏదో కుట్రదారులను నిరూపిస్తాము, కొంతమందిని బోనెక్కిస్తాము అనుకోవడం మటుకు చాలా పొరపాటు. రైతుల ప్రదర్శన అప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఇలాగే క్షమాపణ చెప్పారు, వీడియోలు చేశారు. కానీ ఆ రైతుల వాళ్ళ సందర్భంగా పెట్టిన చాలా కేసులు ఇప్పటికీ బెయిల్ లేకుండా కొనసాగుతున్నాయి. బెయిల్ రాలే వాళ్ళకు. ఇప్పుడు కూడా ఈ పిల్లలకు బెయిల్ ఇవ్వడం ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి నిన్న ఆయన అశుతోష్, తర్వాత రాకేష్ సిబాల్, కపిల్ సిబాల్ వీళ్ళందరూ చెప్పింది చాలా తీవ్రమైన విషయం. పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా దాన్ని లేవనెత్తుతున్నాయి. మేము కేసులన్నీ ఉపసంహరిస్తామని ప్రకటన చేయండి, జరిగిందని విచారం వెలిపుచ్చండి, ఆ తర్వాత సమగ్రమైన చర్చ చేయండి అని. ఈ చర్చలో పాల్గొనాలా వద్దా అని కొంచెం తర్జన భర్జన పడిన తర్వాత చర్చలో పాల్గొని విద్యార్థుల మీద సాగిన నిర్బంధం ఈ అంశాలను దేశం దృష్టికి తెద్దాం అని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. కాబట్టి ఇప్పుడు చర్చ జరిగితే కూడా ప్రతిపక్షాలు ముందుగా ఈ అంశాలు తీసుకొస్తాయి. ఇది ఒక విధంగా ఈ ఉద్రిక్తత అనేది ఇప్పుడు చల్లారే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా తనను తాను పరిశీలించుకొని స్పందించడం లేదు కాబట్టి, సమర్థించుకుంటుంది కాబట్టి. కేసులు ఎత్తేసే వరకు ఆందోళన ఎలా విరమిస్తారా? జరగదు. ఏ రూపంలో జరుగుతుంది అది వీ హ్యావ్ టు సీ. ఇంకా రెండోది ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టారు హడావుడిగా. అవి కూడా నిన్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారంట, కానీ ప్రభుత్వం తరఫున ఎవరు హాజరు కాలేదు, సిబిఐ తరఫున ఎవరు హాజరు కాలేదు. సిబిఐ చెప్పాలి కదా జరిగింది, అందుకని కోర్టు వాయిదా పడింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అక్కడ నిజంగా విచారించకుండా కోర్టు ఉన్నారు, రెండో రోజుకు వాయిదా వేస్తే ఏం జరుగుతుంది? సో అన్ని విధాలా ఇది ఒక ప్రహసనంలాగా దీన్ని ఒక ఘట్టం అయిపోయింది. దీన్ని ఎలా ముగించాలి అని తప్ప నిజంగా న్యాయం ఎలా జరిపించాలి, పిల్లలకి ఎలా భరోసా ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఎలా భరోసా ఇవ్వాలన్నది అది వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే ఈ సమస్య. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
ఈ కాక్రోచ్ ఆందోళన ఇంతటితో అయిపోదు, ఇంకా చాలా చాలా పెరుగుతుంది అన్నారు. మొదట్లో ఇథనాల్ పెట్రోల్ కలపటం మీద చేస్తారన్నారు. దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు కొంతమంది ఇది రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనగా మారుస్తామని, రిజర్వేషన్లను వ్యతిరేకించడం అనేది అది పూర్తిగా మళ్ళీ పక్కదోవ పట్టించడం, అదొక సామాజిక న్యాయం కోణంలో దాన్ని ఎవరు బలపరచరు. రాజ్యాంగ రీత్యా అనేక సుప్రీంకోర్టు తీర్పులు వీటన్నిటి రీత్యా నడుస్తున్న రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళన దాన్ని ఈ సమయంలో ముందుకు తేవడం, దీన్ని దాన్ని కలిపి చెప్పడమే నిజానికి ఒక కుట్రలాగా కనిపిస్తుంది. సో పక్కదో పట్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మనం చాలా అప్రమత్తంగా దేశం గమనించాల్సి ఉంటుంది. ఆ పిల్లల మీద కక్ష సాధింపులు లేకుండా ముందు చేసి జరిగిన దాన్ని చాలా సమగ్రంగా ప్రక్షాళన చేస్తే తప్ప పూర్తి ప్రశాంతత రాదు, అంతవరకు స్పష్టమవుతుంది. ఇంకా కోర్టులో పార్లమెంట్లో ఏం జరుగుతుందో మనం వాచ్ చేయొచ్చు. ఎస్ సార్.